ముఖ్యంగా ఈరోజు ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత షుగర్ జబ్బు పూర్తిగా పోతుంది లేదా పోతుందా అనేటువంటి ప్రశ్న చాలామందిలో ఉంటుంది సమాజంలో. ఎప్పుడైనా సరే అసలు షుగర్ ఎందుకు వస్తుంది అనేది మనం కనుక సైంటిఫిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తయారు చేసేటువంటి బీటా సెల్ మాసెస్ ఉంటాయి. ఈ బీటా సెల్ మాసెస్ కనుక మీకు యాక్టివ్గా ఉంటే మీకు షుగర్ రాదు. అవి పని చేయకపోతే షుగర్ వస్తుంది. పని చేయకపోతే అంటే ఏంటి? ఆ బీటా సెల్ మాస్ మీకు మీ బాడీ ఇంజనీర్ అయినప్పుడు నేచరు ఒక 60 కిలోలకో 70 కిలోల బాడీకో తయారు చేస్తుంది ఆ ప్యాంక్రియాస్ని. సో అది తయారు చేసే ఇన్సులిన్ 60 కిలోలు లేదా 70 కిలోల బాడీకే అకామిడేట్ అవుతుంది. మరి 120 కిలోలకి అకామిడేట్ అవ్వట్లేదు. అందువల్ల బయట నుంచి మనం ఇన్సులిన్ ఇస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ ఇన్సులిన్ అనేది డోర్ ఓపెన్ చేయాలి. సరిపడా ఇన్సులిన్ లేదు కనుక డోర్ ఓపెన్ అవ్వట్లేదు సెల్కి. సో గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళట్లేదు కనుక ఈ రెసిస్టెన్స్ తగ్గించడానికి కూడా రకరకాల మందులు వాడుతూ ఉంటాం. వాడి మళ్ళీ ఆ కణం గ్లూకోజ్ని తీసుకునేట్టుగా చేస్తున్నాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు పెరిగింది? స్థూలకాయం వల్ల పెరిగింది. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఒబేసిటీతో పాటు డయాబెటీస్ వస్తుంది కనుక దీన్నే డయాబెసిటీ అని కూడా పిలుస్తాం. కానీ బేస్ రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్. ఎన్నింటికి తింటున్నాం, ఎన్నింటికి పడుకుంటున్నాం, మన ఎన్ని కెమికల్ బాడీస్ అంటే సూర్యుడితో పాటు నడిచేటువంటి శరీరాలు ఏ జీవైనా సరే. సో కార్టిసాల్ అనేటువంటి మెటబాలిక్ హార్మోన్ సూర్యోదయం నుంచి 2 గంటలు 2.5 గంటల పాటు బాడీలో ఉంటుంది. అది మెటబాలిక్ హార్మోన్ అంటే మీ ఇంజిన్ని స్టార్ట్ చేస్తాం. ఆ టైంలో అది మెటబాలిక్ ఈటింగ్ టైం అంటే 8-8:30 లోపు మీ బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ లేదా ఫస్ట్ మీల్ అయిపోవాలి. సో రెండో మీల్ మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అంటే కార్టిసాల్ మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది బాడీలో, మెటబాలిక్ హార్మోన్. మళ్ళీ 2-2.5 గంటలు ఉంటుంది అంటే 12 నుంచి 2 లోపు సెకండ్ మీల్ తినాల్సి ఉంటుంది. థర్డ్ మీల్ వచ్చేటప్పటికి సూర్యాస్తమయం నుంచి 2 గంటలు అంటే సుమారుగా మీ ఇంటి దగ్గర సూర్యుడు 6 గంటలకి ఇంటికి వెళ్ళిపోతే మీరు ఇంకో 2 గంటలు అంటే 8 గంటల వరకు లోపు మీరు థర్డ్ మీల్ తినేయాల్సి ఉంటుంది అంటే డిన్నర్. ఇక్కడ ఏం జరుగుతుంది? మార్నింగ్ ఏమో తినడానికి టైం సరిపోవడం లేదు కనుక మీరు 10కో 10:30కో టిఫిన్ చేస్తున్నారు. 10:30కి తిన్నారు కనుక వెంటనే ఆకలి అవ్వట్లేదు కనుక 3కో 4కో భోజనం చేస్తున్నారు. 3కో 4కో తినేసాం కనుక మళ్ళీ 6కి ఎవడు తింటాడు 7కి ఎవడు తింటాడు అని చెప్పి కాస్త ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి 4 మాటలు మాట్లాడటానికో పోట్లాడటానికో ఉన్న టైం మనకి అదే. ఏది? సూర్యాస్తమయం నుంచి 4 గంటలు అంటే 10 గంటలకో 11కో తింటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు అంతసేపు మెలుకుని ఉన్నారో మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. మీరు ఒక్కళ్ళే ఏదో పని చేస్తూ ఉంటారు కనుక అప్పుడు బోర్ కొట్టేస్తుంది. మరి టైంపాస్కి మళ్ళీ తినాలి. దట్ ఈస్ కాల్డ్ ప్లెజర్ ఈటింగ్. సో ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే ఛాన్స్ ఏది అసలు? సో డయాబెటీస్ రావద్దు అంటే ఎందుకు రాదు? కేవలం మీ రసాయన చర్యలను మీ శరీరంలో నియంత్రించగలిగితే మీ అలవాట్ల ద్వారా డయాబెటీస్ పోతుంది. మీరు నియంత్రించలేకపోతే డయాబెటీస్ పోదు. ఇప్పుడు మీ సర్జన్ అడగొచ్చు, నేను చేయించుకుంటాను షుగర్ పోతుందా? గ్యారంటీ ఏమైనా ఇస్తారా? నేను ఇస్తాను. అలానే నాకు ప్రత్యేకమైన శక్తులు ఏమీ లేవు. మీ బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ని చూసిన తర్వాత వాటి బ్యాలెన్సింగ్ బిహేవియర్ అర్థమైన తర్వాత వీళ్ళకి పోతుంది, వీళ్ళకి పోదు, లేదా వీళ్ళకి 6 మందుల నుంచి 1 మందుకు వచ్చేస్తారు, లేదా వీళ్ళు ఇన్సులిన్ మానేసి ఒక ట్యాబ్లెట్ మీదకి వస్తారు అని ముందే చెప్పొచ్చు మనం. ఎప్పుడైతే మీరు డయాబెటీస్ని పూర్తిగా రెమిషన్ రాకపోయినా కనీసం దాన్ని 100% దాన్ని 10%కో నియంత్రించగలిగితే అప్పుడు కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో ఎవరికి చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు అది సర్జన్తో మాట్లాడాలి. రకరకాల హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి. ఆ తర్వాతే మీ ప్యాంక్రియాస్లో బీటా సెల్ మాస్లో ఎంత శక్తి ఉందో తెలుసుకుని దాని ప్రకారం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే బెటర్. ఎందుకని దీంట్లో రకరకాల సర్జరీలు ఉన్నాయి. 2 లేదా 5 ఏళ్ల కంటే తక్కువ ఉంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కూడా డయాబెటీస్ తగ్గిస్తుంది. బేసికల్గా రిస్ట్రిక్షన్ చేస్తున్నాము, తక్కువ ఆహారం తీసుకుంటున్నారు, ఫోర్స్డ్ ఫాస్టింగ్ నడుస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, గ్లూకోజ్ హోమియోస్టేసిస్ పెరుగుతుంది, డయాబెటీస్ పోతుంది లేదా తగ్గుతుంది. ఇది కాన్సెప్ట్. అయితే మీ డయాబెటీస్ కనుక సపోజ్ 10 ఏళ్ల హిస్టరీ లేదా 12 ఏళ్ల హిస్టరీ 15 ఏళ్ల హిస్టరీ ఉంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఉపయోగపడకపోవచ్చు.
వాళ్ళు మస్ట్గా బైపాస్ సర్జరీలే చేయించుకోవాలి, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ చేయించుకోవాలి. అందులో మళ్ళీ ఒక 5 రకాలు ఉన్నాయి. ఏ రకం చేస్తే మీకు బెటర్గా ఉంటుందో మీ సర్జన్ అడిగి కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఈ డయాబెటీస్ ఎందుకు పోతుంది అనేది చెప్పడానికి సైంటిఫిక్ లాజిక్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెరియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీలో మనం ఏం చేస్తున్నాము, స్టమక్ని షేప్ మారుస్తున్నాం. దానితో డైజెస్టివ్ హార్మోన్స్ కలవకుండా, డైజెస్టివ్ జ్యూసెస్ కలవకుండా చేస్తున్నాం. మీ లివర్లో నుంచి వచ్చేటువంటి బైల్ జ్యూస్ రోజుకు 2.5 లీటర్లు వస్తుంది. అది యాక్చువల్గా స్టమక్లో కలవాలి ఆహారంతో. ఇప్పుడు నేను బైపాస్ చేస్తే అది 100 సెంటీమీటర్ల తర్వాత, 150 తర్వాత, 180 తర్వాత కలిసేట్టు చేస్తున్నా. సో దానివల్ల ఆహారం అబ్జార్బ్ కాదు పూర్తిగా. అంటే 100 క్యాలరీలు వచ్చే ఆహారం తీసుకుంటే మీకు 50 క్యాలరీలు అబ్జార్బ్ అవుతాయి. ఎందుకంటే అది 100 సెంటీమీటర్లో 150 సెంటీమీటర్ల తర్వాత ఈ డైజెస్టివ్ జ్యూసెస్తో ఆహారం కలుస్తోంది కనుక పేగుల్లో సగం అబ్జార్బ్ కాదు. దాన్నే మాల్ అబ్జార్ప్షన్ అంటాం. అప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల మీకు శరీరంలో కొన్ని రసాయన చర్యల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దానివల్ల సెల్యులార్ మెటబాలిజం పెరుగుతుంది. దానివల్ల బ్లడ్లో ఉన్న షుగర్ తగ్గిపోతుంది. డయాబెటీస్ కంప్లీట్గా పోతుంది. ఇది కాన్సెప్ట్. సో ఈ డిస్కషన్తో మెటబాలిక్ సర్జరీ లేదా బేరియాట్రిక్ సర్జరీ వల్ల షుగర్ పోతుందా లేదా అనేది ఈ ఎపిసోడ్లో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వచ్చే వీడియోల్లో మరిన్ని విషయాల గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.